హాయ్ అండి, నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఎప్పుడూ చేసుకునే ఇడ్లీ దోశ కాకుండా ప్రత్యేకంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే చిరుధాన్యాలతో చేసుకునే మిల్లెట్స్ దోశ రెసిపీని చూపించబోతున్నాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడే ఎన్నో పోషక విలువలు కలిగిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఇందులో రైస్ అనేది వాడకుండా చేస్తున్నాము. డైట్ చేసే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అని అయితే చెప్పొచ్చు. ఈ రెసిపీని స్టార్ట్ చేయబోయే ముందు తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టిన తర్వాత మీది ఏ ఊరో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ ముందుగా నేను 5 రకాల మిల్లెట్స్ తీసుకున్నానండి. దాంతో పాటుగా ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను, ప్లెయిన్ ఓట్స్ అండి. ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. మీరు మినపగుళ్ళు ప్లేస్ లో పట్టుపప్పు అయినా వాడుకోవచ్చు. ఓట్స్ ప్లేస్ లో బ్రౌన్ రైస్ అయినా వైట్ రైస్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. నేను రైస్ లేకుండా హెల్దీగా డైట్ చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా నేను ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చూపించబోతున్నాను కదా. ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దాంట్లో మనం ఇలా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా నానబెట్టుకోవాలి. నానబెట్టుకునేటప్పుడు ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మెంతులు వేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మనకి ఈ మిల్లెట్స్లో కానీ డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి వాటర్ అనేది కడిగేటప్పుడు ఫ్రెష్గా వాటర్ వచ్చే వరకు 2-3 సార్లు అయినా 4 సార్లు అయినా నీట్గా కడుక్కొని 7 నుంచి 8 గంటల సేపు మస్ట్ అండ్ షుడ్గా సోక్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక బౌల్లోకి ఓట్స్ ఒక కప్పు చూపించాను కదా మీకు, అన్ని ఈక్వల్ కప్సే తీసుకున్నాను. మీకు మెజర్మెంట్ కోసం ముందుగా నేను కప్పుల్లో కూడా వేసి చూపించాను. ఓట్స్ని కూడా నానబెట్టుకునేటప్పుడు వాటితో పాటు నానబెట్టుకోకుండా సపరేట్గా ఒక బౌల్ తీసుకొని నానబెట్టుకోండి. 1కి 2 సార్లు ఓట్స్ని కూడా కడిగేసి ఓట్స్ మునిగే వరకు నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. మనం ఆ వాటర్ అనేది వేస్ట్ చేయకుండా మిక్సీకి వేసుకునేటప్పుడు యాస్టీజ్గా ఆ వాటర్తో వేసుకుందాము. ఎందుకంటే మనకి ఓట్స్ అనేవి నానబెట్టిన తర్వాత చాలా జిగురుగా అనిపిస్తాయి కదా, గబక్కన పారబోసుకుంటారని నేను చెప్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా, తెలిసిన వాళ్ళు ఉంటే తెలుసు కాబట్టి చేసేసుకుంటారు. నానబెట్టుకున్న తర్వాత 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూపిస్తున్నాను. మనకి పప్పు అనేది చక్కగా నాని కదా, నానిన తర్వాత కూడా ఇంకా 1-2 సార్లు కడుక్కోండి చక్కగా. ఇది చూసారా, నానిన తర్వాత కూడా మనకి కొంచెం వాటర్ అనేది మురిగ్గా అనిపిస్తున్నాయి. 1-2 సార్లు కడిగేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. దోశ బ్యాటర్ లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా. నేనైతే నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక 2 అవర్స్ మాత్రమే నేను పులై పెట్టాను. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వేసుకోవాలంటే నైట్ వేసేసి బయటే ఉంచేయండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు. వేసుకునేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్, జీలకర్ర వేసుకొని చక్కగా కలిసేలాగా కలుపుకొని, మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది అంత పలచగా లేకుండా అలానే అంత గట్టిగా లేకుండా నేను ఎలా కలిపానో చూసారు కదా, అలా కలుపుకొని దోశ వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు అనుకోవచ్చు దోశలు బాగోవేమో, పులయాలేమోనని. పులయకుండా కూడా దోశలు వేసుకోవచ్చు అండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక 2-3 తిన్నామంటే హెవీ అయిపోతుంది కూడా పొట్ట. డైట్ చేసే వాళ్ళకి మంచి రెసిపీ అని అయితే చెప్తాను. క్రిస్పీగా కావాలన్నా కాల్చుకోవచ్చు దోశలు, సాఫ్ట్గా కావాలన్నా కూడా దోశలు అనేది రెడీ చేసుకోవచ్చు. ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా, లేదంటే మనకి వెజిటేబుల్ కర్రీ ఉన్నా కూడా సర్వ్ చేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుందండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ తోటకూర చాలా బాగుంటుంది, దాల్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసుగా, లైక్ చేసి షేర్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.